అనేక మంది జీవితాల్లో వారికి ముందుకు వెళ్ళలేకపోతానికి కారణాలు ఏంటంటే నిబంధనకి, బలిపీఠానికి, లేకపోతే ఇంకో మాటలో చెప్పాలంటే నిబంధనల గురించిన జ్ఞానము, బలిపీఠాల గురించిన జ్ఞానము ఎరగక. దేవుని వాక్యంలో చూస్తే మనం గమనించవచ్చు, బలిపీఠపు ప్రాముఖ్యత చూసినప్పుడు కింగ్ జేమ్స్ బైబిల్లో నేను స్టడీ చేస్తూ చూశాను, 364 సార్లు బలిపీఠపు గురించిన వాకు ప్రత్యేకంగా తెలియజేయబడుతుంది. 364 సార్లు దేవుడు ఒక స్థలంలో ఉంటాడు అన్నదప్పుడు చూసినప్పుడు బలిపీఠపు ప్రాముఖ్యత ఎంతో కనబడుతుంది. ఆది కాండంలో మాత్రమే 10 సార్లు బలిపీఠం అన్న మాటను చూస్తూ ఉంటాం. బలిపీఠము బలిపీఠము బలిపీఠం అన్న మాట దేవుని వాక్యం చూసినప్పుడు ఆది కాండం 12వ అధ్యాయము 7-8 వచనాలు. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. దేవుడు కనబడ్డాడంట, నేను పలానా నీకు చేస్తాను అన్నాడంట. నేను పలానా చేస్తానంటే ఆయన ఏం చేశాడంట? బలిపీఠం కట్టాడంట. చేసి ముగించిన తర్వాత కాదు. ఈరోజు చాలామంది దేవుడికి బలివయ్యా అంటే ఏదైనా అవుతే అప్పుడు నేను నిబంధన చేసుకుని మొక్కుబడి చేసుకుని చేస్తాను. నో. అబ్రహాము దేవుని మాటను నమ్మాడు కాబట్టి, మాట ఇచ్చిన దేవుడు కార్యం జరిగిస్తాడు కాబట్టి ఇదిగో నేను బలిపీఠం కడతాను, ఆ దేవుని నమ్ముతున్నాను, ఆ దేవుని ఆధారం చేసుకుంటున్నాను, ఆ దేవునికి అంగీకారంగా బ్రతుకుతాను. బైబిల్లో చూస్తున్నామండి, ఆయన బలిపీఠం కట్టాడు. దానికి ఏమని పేరు పెట్టాడు చూడండి. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి, అక్కడ మళ్ళీ బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. యెహోవా నామమున బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తాం. ఈరోజు కూడా సౌదీ అరేబియా ఆ ప్రాంతము చూసినప్పుడు ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రంని దాటి ఆ సౌదీ అరేబియా నుండి పైకి ఇశ్రాయేల్కి వెళ్తాము. వారు వెళ్ళే మార్గంలో ఆ సౌదీ అరేబియా ప్రాంతం చూసినప్పుడు వారు నివసించిన ఆ హోరేబు కొండ, ఆ సీనాయి కొండ, ఆ ప్రాంతం అంతా చూసినప్పుడు అక్కడ 12 రాళ్ళతో, చెక్కబడని రాళ్ళతో, 12 రాళ్ళతో కట్టిన బలిపీఠాలు ఈరోజు కూడా ఉన్నాయి. ఆ బలిపీఠం చూసినప్పుడు ఆహా, ఇంత పెద్ద బలిపీఠమా, ఆల్మోస్ట్ ఈ స్టేజ్ అంత ఉంది ఆ బలిపీఠం. 12 రాళ్ళతో ఇలా ఈ షేప్లో చక్కగా కట్టబడింది. ఆ రీతిగా బలిపీఠం కట్టారు. ఈరోజు మనకు బలిపీఠం అంటే ఏదో ఒక స్థలము, ఇది ఒక ఇంట్లో ఒక ప్రార్థన స్థలముగా, ఇది దేవుని కొరకు నన్ను నేను సమర్పించుకుని నేను దేవుని సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేసే స్థలముగా ఇది బలిపీఠం అని పిలుస్తున్న తప్పేం లేదు. కానీ బలిపీఠం అని చెప్పి అక్కడ నువ్వు లేకపోతే ప్రయోజనం లేదు. అది బలిపీఠం అని చెప్పి అక్కడ నువ్వు ఉండకుండా, నీ సమర్పణ లేకుండా, నీ స్తుతి లేకుండా, పేరుకి మాత్రం కొంతమంది చూడండి ఇల్లులు కట్టించుకునేటప్పుడు చక్కగా ఇది ప్రేయర్ రూమ్ అని పెడతారంటే ఎప్పుడు దాంట్లోకి వెళ్ళరు. ఒకరి ఇంటికి నేను ఓపెనింగ్కి వెళ్ళి చూసినప్పుడు అది ప్రేయర్ రూమ్ అన్నారు, చక్కగా అంతా సిద్ధపరిచారు. కొంతకాలం తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత వెళ్ళి చూసేటప్పటికి ఆ ప్రేయర్ రూమ్ ఎలాగ ఉంది చూద్దామని నేను అడిగితే స్టోర్ రూమ్ అయిపోయింది. మొత్తం సామాన్లు ఉన్నాయి అక్కడ. వీళ్ళకి అక్కర్లేని సామాన్లన్నీ పెట్టేస్తున్నాం. దేవుని కానీ ప్రతిష్టపరిచావు కదా స్థలం, దేవుని సన్నిధిలో సమయం గడుపుతానన్నావు కదా స్థలం, ప్రార్థన చేస్తానన్నావు కదా, ఏది సమయం లేదండి. దేవుడు అంటే చులకన, దేవుడు అంటే ఏదో మనకి ఏదో దీవెనలు మాత్రం పైనుండి పంపిస్తాడు, హల్లెలూయా చెప్తే చాలు. ఈరోజు విశ్వాసం చూడండి, ఎన్ని హల్లెలూయా చెప్పండి అన్ని హల్లెలూయా చెప్తారు. కానీ హృదయాన్ని చింపుకుని దేవుని దగ్గర నేను సమర్పించుకొని చెప్పు, నోరు తెరవరు. అందుకని ప్రార్థన సమయంలో చూడండి, మాకైతే పెరుగులాడ ఎలా ఉంటుంది, ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి. ఏం నిజంగా నీ బ్రతుకు మారాలని నీకు ఆశ ఉంటే ప్రార్థన చేయవా? నిజంగా నీ జీవితంలో కార్యం జరిగించే వాళ్ళు నీ ముందు వచ్చి నిలబడితే సహాయం అడగవా? మనుషుల చూస్తే మాత్రం సార్ 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 అంటావు, దేవుని దగ్గరకు వస్తే మాత్రం మౌనంగా నిలిచి ఉంటారు. ఏదో ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయంటే ప్రార్థన చేసేవారు ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తారా? దేవుడు ఎవరని ఎరిగి ఎరగకపోతే ప్రయోజనం లేదు. ఆయన ఎవరు అని ఎరిగి అప్పుడు నీ ప్రార్థనలో
ఈరోజు వి బికమ్ మచ్ ఈజీ గోయింగ్. క్రైస్తవత్వం అంటే అదేదో సులభమైన మతమో. లేదు 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 లేదు. తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువెత్తుకునే అనుదినమో చాలా కష్టం. నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. నో, నేను కాదు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. నేను కాదు జీవించినది, నేను కాదు క్రీస్తు. సే నో టు యువర్ సెల్ఫ్. ప్రతి దాంట్లో నీ ఇచ్చలో, నీ ఆశలో, నీ కోరికలో నో. నాకు కావాల్సింది నో. నాకు మంచిగా అనిపించదు నో. ఫోటోగ్రఫీ చూస్తానికి మంచిగా అనిపిస్తుందంట, కానీ పాపం కదా, తెగులు కాదా, అపవాది నష్టం కాదా, అపవాది నిన్ను పాడు చేస్తాం కాదా? ఈరోజు ఎంతమంది అపవాది ఊబుల్లో పడి చస్తున్నారండి. దేవుడు ఎలా రక్షిస్తాడు? నువ్వు అపవాదికి బలిపీఠాలు కడతా. ప్రార్థనకి సమయం లేదు, సినిమాలు చూసుకుంటానికి సమయం ఉంది. దేవుడు కార్యం జరిగిస్తాడా? ప్రార్థన వాక్యానికి సమయం లేదు. ఆ సోషల్ మీడియా అని, ఆ ఫోన్లో చెత్త పాపంని విచ్చలవిడి కార్యాలను చూసుకుంటానికి నీకు టైం ఎట్లా పోతుందో తెలియదు అంటారు. దేవుడు ఉంటాడా? అపవాది ఎంతో మంది జీవితాలని దోచుకుని పోతున్నాడండి. ఈరోజు దేవుడు నిన్ను మేలుకోమంటున్నాడు, ఆయనకి బలిపీఠం కట్టమంటున్నాడు నీ జీవితంలో. దేవుని వాటిలో చూసినప్పుడు అబ్రహాము వెళ్ళిన ప్రతి స్థలంలో ఆయన బలిపీఠం కట్టాడు. ప్రతి స్థలంలో ఆయన బలిపీఠం కట్టాడు. బలిపీఠం అప్పుడు చూడొచ్చు అండి, బైబిల్ ఎప్పుడు చూడొచ్చు. బలిపీఠము పోర్టల్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. యాకోబుకి దర్శనం వస్తుంది. ఆయన ఒక రాత్రి పడుకుంటున్నాడు రాయికి దగ్గర. రాయి తల కింద పెట్టి పడుకున్నాడు. ఆయనకి ఏమైనా కళ వచ్చింది? నిచ్చెన దూతల పైకి వెళ్తున్నాయి, కిందకు వస్తున్నాయి. ఆయన లేచి ఏమంటున్నాడు? నిశ్చయముగా ఇక్కడ దేవుడు ఉన్నాడు. కానీ ఒక్కసారి ఆగితే ఏదో రాయి తీసి ఏదో పడుకున్నంత మాత్రాన దేవుడు అక్కడ ఉన్నాడా? మరలా అక్కడ జాగ్రత్త చదివితే అర్థమవుతుంది. ఆ స్థలములో అబ్రహాము బలిపీఠం కట్టిన స్థలము. అబ్రహాము బలిపీఠము కట్టిన స్థలములో అక్కడ మనవడు వచ్చి రాయి పెట్టుకుని పడుకుంటే అది బలిపీఠం అయ్యా. అక్కడ ఏమో ఓపెన్ అవుతున్నాయి? పోర్టల్స్ ఆర్ ఓపెన్. దోతల పై నుండి కిందకి, కింద నుండి పైకి, దోతల పైకి వెళ్ళి కిందకు వస్తున్నాయి. ఇక్కడ దేవుడు ఉన్నాడని నువ్వు తెలుసుకుంటున్నావు. బలిపీఠం లేకుండా దేవుడు నీ మంచి ఉండాలని ఆశపడద్దు. సజీవయాగా మనల్ని మనం సమర్పించుకోవాలంటే దేర్ హ్యాస్ టు బి ఎ ప్లాట్ఫామ్. ఈరోజు చాలా మందికి ఈ బలిపీఠంలే, ఈ పోడియంలే బలిపీఠంలు అనుకుంటున్నారు. నేను చావకపోతే ఈ పోడియంలో శక్తి లేదు. నన్ను నేను సమర్పించుకోకపోతే ఈ పోడియంలో ఏ ప్రయోజనం లేదు. నేను దేవా అని ఆయన సన్నిధిలో చేస్తానే ఇక్కడ శక్తి ఉంటుంది. ఈరోజు చాలామందికి వి స్టిల్ ట్రైంగ్ టు సీ ఏదో ఒక బలిపీఠం అయితే కట్టాలన్నమాట. ఈరోజు మనకు సూచక ఈ క్రియలు బయట సంబంధించినవి కాదు, కానీ ఆత్మ సంబంధించింది. ఈరోజు ఏదో ఒక ఆలయము కాదు, కానీ నీ దేహమే దేవుని ఆలయం. ఆ రోజు మందసపు పెట్టెలో పరిశుద్ధాత్ముడు నివసిస్తాడంటే ఈరోజు పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటున్నాడు? నీ హృదయంలో, నీ ఆత్మతో కలిసి ఉంటాడంట. ఈరోజు నీ దేహము ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం చూసినప్పుడు బయట తెర, అవుటర్ కోట్, ఇట్ ఈస్ అవర్ బాడీ ఈరోజు చెప్పాలంటే. నెక్స్ట్ చూస్తే ఇన్నర్ కోట్, లోపల చూస్తే పరిశుద్ధ స్థలము, సమూహాల రొట్టెల బల్ల, ధూప వేదిక, ఇంకా అక్కడ చూస్తే 7 దీపస్తంభాలు. ఈరోజు దానికి సాదృశ్యం ఏంటంటే మన మనస్సు. ఎందుకంటే అక్కడ వాక్యం ఉండాలి, దేవుని వాక్కు, జీవాహారము, ద బ్రెడ్. వెలుగు ఉండాలి. వెలుగు లేకపోతే చీకటి. ప్రారంభంలో అక్కడే ప్రారంభించా. చీకట్లో ఉన్నంత వరకు ఏ ప్రయోజనం లేదు. దీపం వెలుగుతూ ఉండాలి. అదే సమయంలో మన మనసులో ప్రార్థన ఉండాలి. దేవునికి ఇంపైన ధూపం, ఇంపైన శ్వాస. కానీ అదే సమయంలో అతి పరిశుద్ధ స్థలం చూసినప్పుడు మందసపు పెట్టి ఉండే స్థలము, అక్కడ పరిశుద్ధాత్ముడు నివసించే స్థలము. ఆ కరుణాపీఠం అంటాము, 2 కెరూబుల మధ్యలో అక్కడ ఉందంట కరుణాపీఠం. వాస్తవానికి అక్కడ చూస్తే 2 కెరూబులు కనబడితే ఒక ప్లాట్ఫామ్ లాగా, బెంచ్ లాగా ఉంటుంది అంతే. అక్కడ ఏం పెద్ద సింహాసనం కనబడదు. కానీ దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది,
ఆ రెండు కెరూబుల మధ్యలో కెరూబులు చెప్పే మాటలు ఏంటి తెలుసా? పరిశుద్ధుడు, 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 సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నింపబడి ఉంది. ఎక్కడ మీరు చెప్తారండి అందరు కలిసి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. చెప్పండి. సర్వలోకం ఆయన మహిమతో నింపబడి ఉంది. చెప్పండి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. బిగ్గరగా. సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నింపబడి ఉంది. దేవుడు వాక్యం తెలియజేస్తుంది. బలిపీఠములు అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే అదే సమయంలో బలిపీఠములు నెగిటివ్ చూసినప్పుడు మనం గ్రహించవచ్చు. అపవాది బలిపీఠములు కొంతమంది చూసినప్పుడు తాత పలానా రీతిగా మరణించాడు, బిడ్డ మరలా అదే రీతిగా మరణించాడు, ఇప్పుడు మరణముడు అదే జబ్బు వచ్చింది, ఇప్పుడు నీకు వచ్చింది అదే రిపోర్టు. చూసి కొన్ని అపవాదితో చేయబడిన బలిపీఠములకి ఎలా ఉంటాయి అంటే ఆ తరాల మీద అధికారము, ఆ వంశముల మీద అధికారము అపవాది చలాయిస్తూ ఉంటాడు. కారణం ఏంటి? నాకు నిబంధన చేయబడింది, నాకు అధికారం అవ్వబడింది. అసలు అపవాదితో పాపముకి ఎలాగ మనము బలిపీఠం కడతాము అన్నదప్పుడు చూడాలంటే సింపుల్ అండి, క్లారిటీ ఇచ్చేస్తా. ట్రాన్స్గ్రెషన్స్, దోషములు, అతిక్రమములు, ఈ రెండు ఏం చేస్తాయంటే అపవాదికి నువ్వు బలిపీఠం కడతానికి అవకాశం. దోషము మనసులో చేసే పాపం, అతిక్రమములు చేతులతో దేహంతో జరిగించే పాపం. నువ్వు మనసులో దేవుణ్ణి దూషిస్తాము, అపవాదికి నువ్వు అగ్రిమెంట్ చేస్తావు. నువ్వు దేవుడు చేయవద్దన్నది చేస్తాము, అపవాదితో నువ్వు చేయి కలుపుకుంటావు. సాతాను చాలా అడ్వాన్స్ అయిపోయాడు, ఎందుకంటే నువ్వు అడ్వాన్స్ అయిపోయావు కాబట్టి. దేవునికి ఒకన సమయము, దేవునికి మొదటి స్థానం ఒకనా, దేవునికి చెల్లించుకున్నా, దేవుణ్ణి సేవించుకున్నా, ఏదంతా నీ ఆపుతుందో చూడ అది నీ బలిపీఠాలు. ఏంటది? దేవునికి ఇవ్వని సమయం ఎక్కడికి పోతుంది? ఈరోజు ఉద్యోగాలు, పేరులు, వ్యాపారాలు, చదువులు, దేవునికి మించి ఏది పెట్టద్దు. జీవం కలిగిన దేవుడు ఆయన, రోషం కలిగిన దేవుడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన పౌరుషం కలిగిన దేవుడు అంట, ఊరుకోడంట. దేవుడు అంటాడు, ఐ కెన్ నెవర్ బి నెంబర్ 2, ఐఎమ్ నెంబర్ 1 ఆర్ నన్. నీ జీవితంలో ఉంటే మొదటి స్థానంలో ఉంటా, లేకపోతే ఉండను. ఈరోజు మనం అంటున్నాం, ప్రభా నువ్వే నా జీవితంలో సర్వం, కానీ పక్కన ఉంది నాకు వేరే ఆశలు. ఆ రోజు ఇశ్రాయేలీయులు చెప్పిన రీతిని, ఆ రోజు అస్తరోత స్తంభాలంటే ఈరోజు మొబైల్ ఫోన్లే చాలా మందికి దెయ్యాలు. వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, కేవలం ఒట్టొత్తిది. నేను వాక్యం చదువుతా అంటావు, ఎంతసేపు చదువుతావు, ఎంతసేపు చెత్త చూస్తున్నావు. పాపం 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 మనుషుడి జీవితాలను నింపేస్తుంది. మేలుకో, దేవునికి బలిపీఠం కట్టు, దేవునికి బలిపీఠం కట్టు. బలిపీఠపు సాదృశ్యాలు చూసినప్పుడు అండి అది తరాలుగా వస్తాం. ఎందుకంటే ఈరోజు చాలామంది అపవాది ద్వారా దాడి చేయబడుతూ ఆ తరాలు 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 వెంటాడుతూ, అయ్యో ఎంతో మంది సేవలో చూశాను, కొంతమంది యవనస్తులు, వారికి అర్థం కాదు, సహోదరికి దెయ్యం పట్టు ఉంటుంది, సహోదరికి దెయ్యం పట్టు ఉంటుంది. ఏంటి చీకటి? ప్రార్థన చేస్తే దేవుడు బలిపిస్తాం. ఇదిగో ఆ ఇంట్లో అపవాదికి స్థాని బలం ఉంది. అప్పుడు చెప్తాడు ఆ కుమారుడు, ఏయా ఉందయ్యా అంటే, అవును మా నాన్న ఊరంతటి కలిపి మా ఇంట్లోనే రక్త బలులు, మా ఇంట్లోనే బలిపీఠాలు, మా ఇంట్లోనే అంతా. మరి మీ జీవితాలు ఏమవుతున్నాయి? మీరు చేసిన తప్పు కాదు, అక్కడ కట్టిన బలిపీఠాన్ని బట్టి స్థానబలం ఇంకా మీ మీదకి తీసుకుంటుంది. ఈరోజు ఎంతోమంది అజ్ఞానంలో ఇదంతా ఒట్టుది అనుకుంటున్నారండి. నో 21st సెంచరీలో నువ్వు ఏ సెంచరీలో ఉండు, దేవుడు ఉన్నాడంటే దెయ్యం ఉన్నాడు, దేవుడికి దెయ్యానికి యుద్ధం జరుగుతూనే ఉంది. మధ్యలో నువ్వు నిర్ణయించుకోవాలి ఎటువైపు ఉంటావు. నువ్వు ఏ సెంచరీ ఉన్నా, టెక్నాలజీ ఎంత మారినా కూడా అపవాదితో యుద్ధం మాత్రం మారదు. నీకు మిథాలజీలో ఇవన్నీ నువ్వు మాయగా తీసుకుంటంలో ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎరేజ్ ఎనీథింగ్. ద రియాలిటీ ఇస్ రియాలిటీ. మనమందరం యుద్ధంలో ఉన్నాం. సర్వాంగ కవచాన్ని ధరించుకుని పోరాడాలి, కానీ దానికి ముందు దేవునికి సమర్పించుకోవాలి. యాకోబు 4:7 చూసినప్పుడు దేవునికి సమర్పించుకో, అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి
పారిపోను. నువ్వు దేవుడికి సమర్పించుకోకుండా అపవాదిని ఎదురుస్తాను లేదు. నువ్వు దేవుడికి సమర్పించుకోవాలి, అపవాదిని ఎదిరించాలి. ఎంతమందికి గర్భఫలం లేకపోతాం, స్టాగ్నేషన్, నో బ్లెస్సింగ్, నో ఫ్రూట్. పరీక్షించుకోవాలి. నాకు తెలిసి ఒక కపుల్ ఇంచుమించు 7.5 సంవత్సరాలు గర్భఫలం లేదు వాడికి. వారి కొరకు ప్రార్థన చేస్తుంటే దేవుడు బలిపిస్తాడు. అపవాది బలిపీఠంలో ఎంతో బలంగా ఉంది వారి జీవితంలో, అందుకనే ఆశీర్వాదం లేదు. వారు అది బద్దలు కొట్టిన రోజున దేవుడు కార్యం చేశాడు. అదే రీతిగా వారిని ఆ రీతిగా నడిపించి ప్రార్థన చేయించిన ఇప్పుడు దేవుడు ఆశ్చర్య రీతిగా వారు ఎప్పుడైతే వారు సమర్పించుకుని దేవుడి చేతులకు సమర్పించుకుని అపవాది బలిపీఠాలు బద్దలు కొట్టారు. వారు ఐ హావ్ విట్నెస్డ్ ఇట్. సంవత్సరాల్లో వారి చేతుల్లో కుమారుడు కొట్టాడు, చేతుల్లో కుమారుని పెట్టుకుని దేవుని ఆరాధించాడు. దట్ ఈస్ హౌ గాడ్ బ్లెస్. ఈరోజు ఎంతో మంది జీవితంలో అపవాదితో అగ్రిమెంట్ ఉన్నామనేది మర్చిపోతున్నావు. నువ్వు యేసును నమ్ముతాము ఒకటి, యేసుతో కలిసి అపవాదిని ఎదురిస్తాం ఇంకోటి. మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పాలంటే, బైబిల్ చూసినప్పుడు రెనౌన్స్ అన్న మాట చూస్తాం. ఇది చాలా ముఖ్యం, చాలా పవర్ఫుల్. తిప్పి కొడతాం. అది ఏంటి అన్నదప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే మీకు అర్థమయ్యేలాగా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆ లెవెల్లో ఉన్నారు, అర్థం చేసుకోవచ్చు. ఒక కంపెనీలో నువ్వు చేరినప్పుడు అగ్రిమెంట్ ఇస్తాడు. అగ్రిమెంట్ నువ్వు సైన్ చేసావు. అగ్రిమెంట్లో నువ్వు సైన్ చేసిన తర్వాత ఈ కంపెనీ వదిలి ఇంకొక కంపెనీలో చేరి ఇంకొక అగ్రిమెంట్ సైన్ చేయొచ్చా? చేయకూడదు. నువ్వు ఈ కంపెనీతో అగ్రిమెంట్ చేసిన తర్వాత నాకు ఈ కంపెనీ మంచిగా అనిపించింది, ఈ కంపెనీ జెన్యూన్గా ఉందని ఈ కంపెనీలో చేరిపోతానంటే అవ్వదు. వాడు వదలడు. నువ్వు ఈ కంపెనీలో సైన్ చేసినంత మాత్రాన ఆ కంపెనీ నిన్ను టాటా బాబే చెప్పడు, కోర్టుకి ఎక్కుతాడు. ఇదిగో ఈ వ్యక్తి నాతో సైన్ చేశాడు, అగ్రిమెంట్ చేశాడు, ఈ వ్యక్తి రిజైన్ చేయలే, ఈ వ్యక్తి తిప్పి బొట్టలే, ఈ వ్యక్తి నా ఓడు అన్నాడు, ఆ కంపెనీలకు చేరాడు, వీడు ఎక్కడ బ్రతుకుతానికి లేదు. మీకు తెలుసో లేదో, కంపెనీలు అలాగ పట్టారనుకో, నీ జీవిత కాలంలో ఏ కంపెనీలో నిన్ను హైర్ చేస్తాం ఉండదు. అట్లా కేసేసి పడేయచ్చు. బట్ దెన్ వీడు సరి కాదు, వీడు సరి అని తెలిసినప్పుడు నువ్వు కానీ ఈ కంపెనీలో రిజైన్ చేసావు అనుకో, నువ్వు రిజైన్ చేసి ఈ కంపెనీలో నువ్వు అగ్రిమెంట్లోకి దిగావు అనుకో, వాడు వచ్చి నేను ఆపగలడా? ఏ అధికారం లేదు, నీకు నాకు సంబంధం లేదు, సెటిల్మెంట్ డన్. ఈరోజు చాలామంది నేను దేవుడి చేతులకు సమర్పించేసుకున్నాను, నేను దేవుడి సొత్తు అయిపోయాను, అన్నీ బాగుంటాయి. అపవాది ఊరుకుంటాడా? తరాల నుండి వాడు నీ జీవితంలో బలిపీఠం పైన బ్రతుకుతూ వచ్చాడు. రద్దు చేయాలంట దేవుని వాక్యం. అందుకని చెప్తుంది, జీవం, మరణం, ఆశీర్వాదం, శాపము నీ ముందు ఉంది, ఏది కావాలో కోరుకో. నువ్వు దేవుడు కావాలని చెప్పావా? అపవాదికి నువ్వు చెప్పాలి, నీకు నా పైన అధికారం లేదు. అనేక సార్లు మన ప్రార్థనలో, దేవా నేను నీ సొత్తు అని చెప్పాను, కానీ ఎప్పుడన్నా సాతానా నీకు నా పైన అధికారం లేదని చెప్పారా? వి డోంట్. అందుకని నేను మా ఆలయంలో కానీ మా పరిచయంలో కానీ ఎంతో ఎంఫసైజ్ చేస్తాం, నువ్వు దేవునికి సమర్పించుకుంటావు ఎంత ముఖ్యమో, అపవాదిని ఎదిరిస్తామో, వాడిని పారదోలుతాం అంత ముఖ్యం. ఈరోజు చాలామంది దేవునికి సమర్పించుకుని అన్నీ బాగైపోతాయి అనుకుంటూ ఇంకా అపవాది బలిపీఠాలు స్థాని బలంలోనే బ్రతుకుతూ ఉన్నారు. అందుకని దీవెన లేదు. ఈరోజు ఎంతోమంది అజ్ఞానంలోనే బ్రతుకుతూ దేవుడు ఏం చేశాడు అంటున్నావు. దేవుడు చేస్తాం కాదు, నీవు పశ్చాత్తాపపడలే, నీవు అజ్ఞానంలో అపవాదిని ఎదిరించకుండా మౌనంగా ఉన్నావు. కాబట్టి బైబిల్ చూసినప్పుడు అండి, ఈరోజు మనం నమ్మగలిగింది, ఆయన కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా రావచ్చు, ఆయన దగ్గర మన అక్కర అవసరతలని అడగచ్చు, ఆయన రక్తంలో మనం కడగబడిన వారుగా, యేసు నామములో అధికారము కలిగిన వారుగా. ఈరోజు ఎంతమంది నమ్ముతారు యేసు నామములో అధికారం ఉంది అంటారో? చేతులు తలలు చెప్తారా? యేసు నామములో అధికారం ఉంది అన్నవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? దైవం, యేసు నామంలో అధికారం ఉంది. యేసు ప్రభువు అంటాడు, నా నామంలో మీకు అధికారం ఇస్తున్నా. ఇది ప్రతి విశ్వాసకి, శిష్యునికి మాత్రం కాదు, ప్రతి విశ్వాసకి. శత్రు బలం అంతటమైన అధికారం ఇస్తున్నా, దెయ్యములను పారదోలతానికి మీకు అధికారం ఇస్తున్నా, అనారోగ్యం స్వస్థపరుస్తానికి అధికారం ఇస్తున్నా. ఏ హాని నీ దగ్గర రాదు, ఏ విషయం నీ పని పనిచేయదు. నువ్వు నాతో నిబంధన చేయబడి నా సొత్తుగా నువ్వు బ్రతుకుతాయి. బై నో మీన్స్ అపవాది నీ పైన అధికారం లేదు. ఈరోజు ఒకటే మీరు నిర్ణయించుకోవాల్సింది, నేను దేవునికి బలిపీఠం కడుతున్నాను, అపవాదిని పారదోలుతున్నాను, అపవాదితో ఉన్న సంబంధాలను రద్దు చేస్తున్నాను, అపవాది బలిపీఠాలను బద్దలు కొడుతున్నాను,
నేను నా వంశము ఇక నుండి యేసునే సేవిస్తాం. యేసే నా రాజు, యేసే నా దేవుడు, నేను యేసు కొరకే బ్రతుకుతాను. నిర్ణయించుకోండి. దయచేసి ప్రార్థన చేద్దామండి. తల నుంచుతాం, దేవుని చేతులకు సమర్పించుకోండి. ఈరోజు కావాల్సిన బలి నువ్వే. మిమ్మల్ని మీరు సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోండి. సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోండి. సజీవ యాగంగా మిమ్మల్ని మీరు దేవుని చేతులకు సమర్పించుకోండి. చెప్పండి, దేవా ఇదిగోనయ్యా నన్ను నేను నీ చేతులకు సమర్పించుకుంటున్నానయ్యా. నా ఆత్మ, శరీరము, మనస్సు నీ చేతులకు సమర్పిస్తున్నానయ్యా. నా ఆత్మ, శరీరము, మనస్సు నీ చేతులకు సమర్పిస్తున్నానయ్యా. చెప్పండి, యేసయ్యా నీవే నా దేవుడివి, నీవే నా రాజు, నీవే నా సర్వానివి. నిన్నే సేవిస్తున్నాను, నిన్నే సేవిస్తానయ్యా. ఈరోజు మన బలిపీఠం పైన స్తుతి, ఆరాధన ఉండాలి. కంటిన్యూస్ సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. దేవుని వాక్యం తెలియజేస్తుంది, లెట్ us continually offer the sacrifice of praise to God. ఎడతెగక స్తుతి, స్తుతి అనే ఆ బలిని దేవునికి సమర్పించాలంట. మన నోటి నుండి వస్తున్న ఫలముని దేవుడికి సమర్పించాలంట. ఆయన నామమును ఆయనకి సమర్పించాలంట. దేవా నీవు సమర్థుడు అయ్యా, నా జీవితాల కార్యము జరిగిస్తానికి, నన్ను విడిపిస్తానికి నువ్వు బలవంతుడు అయ్యా, నువ్వు కార్యము జరిగించగలిగిన దేవుడు అయ్యా. దేవుని వాక్యం తెలియజేస్తుంది, దీపం ఆరనవద్దు, అగ్ని ఆరనవద్దు, ఆత్మని ఆర్పకడే. ప్రార్థన, ప్రార్థన, మన బలిపీఠం పైన ప్రార్థన ఉండాలి. నిన్ను నువ్వు సమర్పించుకుని స్తుతి ఆరాధనతో ప్రార్థన చేస్తే దేవుని గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయండి. పౌలు, శీలలు వారు బంధించబడిన పరిస్థితుల్లో, వారు బంధకాల్లో నుండి ప్రభువుని కీర్తిస్తూ, స్తుతించి ఆరాధిస్తూ, వారు విన్నపములు తెలియజేస్తూ ఉన్నప్పుడు దేవుని అభిషేకము, దేవుని సన్నిధి, దేవుడు దిగివస్తము చూస్తున్నామండి. ఈరోజు ఇక్కడ ఉన్న వారందరూ దేవుని చేతుల్లో సమర్పించుకుని, దేవా నా జీవితంలో కావాల్సిన జయము, నా జీవితంలో కావాల్సిన విడుదల, నా జీవితంలో కావాల్సిన రక్షణ కార్యం జరిగించమంటే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. నా జీవితంలో విడుదల కావాలయ్యా, నా జీవితంలో జయము కావాలయ్యా, నా జీవితంలో నీ సహాయం కావాలయ్యా, నా జీవితంలో నా తోడు కావాలి. నీ తోడు కావాలి ప్రభా, నీ తోడు కావాలయ్యా, నీ తోడు కావాలయ్యా. ఎంతమంది నిజంగా మీ జీవితాలు దేవుని చేతులకు సమర్పించుకుంటున్నారు? ఎంతమంది నిజంగా దేవుడు జరిగించిపోయే కార్యానికి, ఇదిగో లెమ్ము తేజరము వెలుగు నీ పైన ప్రకాశిస్తుంది, ఇదిగో ప్రభా నేను నిలబెడతానయ్యా, నా పైన నీ వెలుగు ఉండాలి, ఇదిగో ప్రభా నేను నిలబడతానయ్యా, నా పైన నీ అభిషేకం ఉండాలి, ఇదిగో ప్రభా నేను నిలబడుతున్నానయ్యా, ప్రభా నా జీవితంలో కావాల్సిన విడుదల ఉండాలి. అడగండి, దేవా నన్ను విడిపించు. అడగండి, గట్టిగా అడగండి. ప్రతి అపవాది బలిపీఠాన్ని ఇప్పుడే భద్రపరచాలని చేస్తున్నాము. చెప్పండి, చెప్పండి, యేసే నా రాజు, యేసే నా దేవుడు. నా పితరులు చేసిన అగ్రిమెంట్స్ నేను ఇంకా రద్దు చేస్తున్నాను, నేను రద్దు చేస్తున్నాను, ఇంకా ఇంతటితో నేను రద్దు చేస్తున్నాను. ఇంకా ఏ దుష్టుడికి నా పైన అధికారం లేదు, ఏ చీకటికి నా పైన అధికారం లేదు, ఏ పాపానికి నా పైన అధికారం లేదు, ఏ దోషానికి నా పైన అధికారం లేదు. నూతన ప్రారంభం నా జీవితంలో, యేసు నామములో నూతన ప్రారంభం నా జీవితంలో, నూతన ప్రారంభం నా జీవితంలో. నా స్థితిగతులు మార్చబడును గాక, నా జీవితంలో అన్ని విషయాల విడుదల అనుగ్రహించబడును గాక, నా జీవితంలో కలిగిన ఆలస్యములన్నీ ఇప్పుడే యేసు నామములో కొట్టివేయబడును గాక. నా జీవితంలో జయము, అన్ని విషయాల్లో జయము, విజయము కలిగిన జీవితంలో నాకు నజరేయుడైన యేసు నామములో కలుగునుగాక. చెప్పండి, దేవుని చేతులకు సమర్పించుకుని చెప్పండి, ఈ రోజు నుండి జయం కలిగిన జీవితంలో, ఈ రోజు నుండి దేవుడితో జీవించే జీవితంలో ధైర్యంగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. మీరు నోరు తెరిచి ప్రార్థన చేయాలి, మీరు నోరు తెరిచి ప్రకటించాలి. మీ స్వరము వినబడనే. ఈరోజు పరలోకంలో నీ స్వరము వినబడనే, అపవాదికి నీ స్వరము వినబడనే. నువ్వు ఎవరి చేతులకు సమర్పించుకున్నావో, ఎవరితో రద్దు చేస్తున్నావో తెలియజేయబడనే, ధైర్యంగా తెలియజేయబడనే. చెప్పండి, యేసయ్యా నీకేనయ్యా నా పైన సమస్త అధికారం, నీకేనయ్యా, నీకే ప్రభా, నా పైన సమస్త అధికారం నీకే ప్రభా. ఎవరెవరైతే నేను స్తుతిస్తూ, ఆరాధిస్తూ,
వారి జీవితంలో నువ్వు రాజును ప్రకటిస్తూ నీ చేతుల్లోకి సమర్పించుకో. నీకు బలిపీఠం కట్టి నిన్ను సేవిస్తానంటున్నారు. ఇదిగో ప్రభా, పట్టుకోయ్యా, ప్రతి ఒక్కరిని పట్టుకోయ్యా. విడిపించే దేవుడు నీవే. నీ నామములో, నీ రక్తములో మాకు జయం ఉంది. అందరు బిగ్గరగా ప్రకటిద్దాము, యేసు రక్తం జయం, ప్రభు యేసు రక్తం జయం, ప్రభు యేసు రక్తం జయం. ధైర్యంగా ప్రకటించండి, యేసయ్య రక్తంలో జయం ఉంది. ప్రకటించండి, యేసు రక్తం జయం. ఇదిగోనే నీ రక్తంలో జయం ఉందని నమ్మిన ప్రతి ఒక్కరిని ఇదిగోనయ్యా ఇప్పుడే వారి జీవితంలో జయకరమైన కార్యములు జరుగుడుగాక, విడుదల కార్యములు జరుగుడుగాక. ప్రతి ఆటంకాల అభ్యంతులు యేసు నామములో కొట్టివేయబడునుగాక అని ప్రకటిస్తున్నాను. అపవాది తలపులను ఇప్పుడే రద్దు చేయబడునుగాక. యేసు నామము ఫలించువారు, అభివృద్ధి చెందువారుగా, ప్రతి విషయంలో వెలుగు కలిగిన వారుగా, సరైన నిర్ణయములతో, జయము కలిగిన జీవితములతో, ప్రతిది ఆలస్యం అనేది కాక తగిన కాలంలో, తగిన సమయంలో దేవుడి సమస్తము మేలు జరిగించి ఘనమైన వారిగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలన్నీ హెచ్చించునుగాక. ఇదిగో ప్రభా, నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు. నీ సన్నిధిలో తగ్గించుకున్న ప్రతి ఒక్కరిని బలపరచు. నీ సన్నిధిలో తగ్గించుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో మేలు జరిగించు. ఆటంకంలో అడ్డంకులను కొట్టివేయి ప్రభా. నీ సమాధానపు కార్యాలు జరగాలని పెట్టుకుంటాను. నీ దీవెన మీరు తోడుండాలి. నీ బిడ్డల చేతి పనిని ఈ రోజు నుండి నువ్వు ఆశీర్వదించమని విడుకుంటాను. నీ చేతిలో సమర్పించుకున్న ప్రతి జీవితాన్ని ఆశీర్వదించమని విడుకుంటాను. ప్రతి ఒక్కరి విషయంలో నువ్వే తోడుని నడిపించు, నీవే ఆదరించి నడిపించు. ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో వారి అవసరతలన్నీ వరకు ఉన్నావయ్యా. ఉద్యోగహీనత అవ్వచ్చు, అప్పుల సమస్యలు అవ్వచ్చు, అజ్ఞానాలు చేసిన తప్పులు పాపములు అవ్వచ్చు, ఏ సమస్యలు ఇరుకున్నా కూడా ప్రతి సమస్య నుండి ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగాక అని ప్రకటిస్తున్నాను. నీ ఆత్మ కార్యాలు ఈ రోజు ఈ ఆవరణలో అడిగిపెట్టిన ప్రతి ఒక్కరు జరిగించి నీకు బలిపీఠం కట్టిన వారిగా నీ సన్నిధి, నీ దూతల పరిచయం, నీ ఆత్మశక్తి, నీ తోడునిచ్చి నీ బిడ్డలకు ఫలాభివృద్ధి చెందాలయ్యా. ప్రతి దినము ఎదగాలయ్యా, ప్రతి దినము నీలో ఎదగాలయ్యా. నీ మహిమైశ్వర్యములో జీవించాలి ప్రభా. నీలో నా ఆనందం కలిగి ఉండాలయ్యా. దేనికి భయపడని వారుగా, దేనికి చెదరని వారుగా, శక్తి ధైర్యం కలిగిన జీవితంలో దయచేయమని ఈ రోజు ఇచ్చిన ఈ కూడికను బట్టి నేను స్తుతిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. బిగ్గరగా ఆమేన్ చెప్తామండి.